ఒకప్పుడు పైరసీ అంటే రిలీజ్ అయిన తర్వాత థియేటర్లలో రహస్యంగా వీడియోను తీసి దానిని డివిడీలుగా చేసి బయట అమ్మేవారు. ప్రస్తుతం మాత్రం ఏకంగా ఎడిటింగ్ రూమ్ నుండే పైరసీ కాపీ బయటికి వస్తుంది. ఈ మధ్యకాలంలో పలు సినిమాలు రిలీజ్ కి ముందే పైరసీ అయి ఆన్లైన్లో హల్చల్ను సృష్టిస్తున్నాయి. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు ఇలా వేటితో సంబంధం లేకుండా ఇప్పుడు పైరసీ జరుగుతుంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ పైరసీ మాత్రం జరుగుతూనే ఉంది. లీక్ అయిన వాటి మీద సెన్సార్ కాపీ అని ఉండటంతో సెన్సార్ బోర్డు వాళ్ళు బయటకు లీక్ చేస్తున్నారన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల సల్మాన్ నటించిన సుల్తాన్ మూవీ ఆన్లైన్లో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పైరసీ మాఫియా మరో పెద్ద చిత్రంపై కన్నేశారని తెలుస్తుంది. ఈ నెల 22న విడుదల కానున్న రజనీకాంత్ కబాలీ ఆల్రెడీ ఆన్లైన్లో లీక్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం నిర్మాతలకు ముందుగానే తెలుసని, దానివల్ల సినిమా డ్యామేజ్ ను అరికట్టేందుకు విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్టు తెలిపారు. అయితే ఒక ప్రత్యేకమైన టీం కబాలీ పైరసీ లింకులను ఎక్కడికక్కడ బ్లాక్ చేసి పెడుతున్నట్టు తెలిపారు. లీక్ విషయం తెలిసిన నిర్మాత కలైపులి ఎస్థాను మద్రాస్ హైకోర్టు నుండి ముందుగా ఇంజెక్షన్ ఆర్డర్ను తీసుకుని పైరసీ లింకులు ఉన్న వెబ్సైట్లను బ్లాక్ చేసేందుకు ఆయన స్టెప్ తీసుకున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా కబాలీ చిత్రంపై ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాపై రానంత అంచనాలు వచ్చాయి. ఈ సినిమాకు దాదాపు 500 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్ ప్రారంభమైన 2 గంటల్లోనే సినిమా టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 7,000 థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.